హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఆ రైతులకు శుభవార్త తెలిపిందండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కిలోకు ₹4 సబ్సిడీ అయితే ఇస్తామని తెలిపింది. ఈ మేరకు ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కేంద్రం కూడా ₹86 సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది. దాదాపు 50,000 మంది రైతులకు 168 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ అయితే అందుతుంది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోతాపూరి మామిడి రైతులకు తీపి కబురు అయితే చెప్పింది. ప్రభుత్వం సబ్సిడీని ఈ నెలలోనే అంటే సెప్టెంబర్ నెలలోనే అందిస్తుంది. తోతాపూరి మామిడి ధరలు బాగా తగ్గిపోగా రైతులైతే ఆందోళన వ్యక్తం చేశారు. సీజన్లో ఫ్యాక్టరీలకు కిలోకు ₹6 లెక్కన ఫ్యాక్టరీలు అయితే ఇచ్చాయి. కానీ సీజన్ చివరికి ₹8 కూడా ఇచ్చాయి ఫ్యాక్టరీలు. ఇక ర్యాంపులు కూడా మొదట్లో ₹3 అయితే ఇచ్చినాయి. లాస్ట్కి ఆఖరికి ₹8 వరకు అయితే ఇచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దీని గురించి స్పందించారండి. కిలోకి ₹4 సబ్సిడీ ఇస్తామని ఆయన అయితే ప్రకటించారు. ఇక సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారండి. దీని గురించి కేంద్రం కిలోకి ₹86 ఇవ్వడానికి అయితే ఒప్పుకుంది. మిగిలిన డబ్బుని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మొత్తంగా రైతులకు కిలోకి ₹4 అయితే అందుతాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తోతాపూరి రైతులకు నిధులు అయితే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం కూడా రైతులకు సబ్సిడీపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ₹4 సబ్సిడీ ప్రకటించడంతో రైతులకు ఊరట అయితే లభించింది. ఈ క్రమంలో దాదాపు 50,000 మంది రైతులకి 168 కోట్ల డబ్బులు జమ చేస్తారు ఈ నెలలోనే. అది కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయండి. ఈ ఏడాది జిల్లా రైతులు 3.75 లక్షల టన్నుల తోతాపూరి మామిడికాయలు అయితే అమ్మారు. వీటిలో 2.3 లక్షల టన్నుల కాయలను ఫ్యాక్టరీలకు అయితే అమ్మారు. అలాగే 1,45,000 టన్నుల కాయలను ర్యాంపుల్లో అయితే అమ్ముకున్నారు. అంతేకాకుండా రైతులు సుమారు 20,000 టన్నుల కాయలను తిరుపతి జిల్లాకు తీసుకెళ్లి అమ్మారు. ప్రభుత్వం మొత్తం 4 లక్షల టన్నుల కాయలకు ₹4 చొప్పున సబ్సిడీ అయితే ఇవ్వనుంది. దీని ద్వారా రైతులకు 168 కోట్ల మేర సబ్సిడీ అయితే అందుతుంది. ఇక రైతుల వివరాలతో కూడిన జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అయితే పరిశీలించారు. అలాగే వ్యవసాయ అధికారులు, సిబ్బంది తోతాపూరి రైతులతో సమావేశాలు అయితే నిర్వహించారు. రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు అలాగే రైతులతో సమావేశమయ్యారు. రైతుల అభ్యంతరాలను స్వీకరించి అక్కడికక్కడే అయితే సరిచేశారు. ఇక ఫ్యాక్టరీలలో మామిడి అమ్ముకున్న రైతుల జాబితాను మొదట పరిశీలించారు. ర్యాంపుల జాబితా పరిశీలన ఆలస్యంగా మొదలైంది. ఇప్పుడు ఆ జాబితాల పరిశీలన కూడా పూర్తయింది. ఈ మేరకు ముందుగా ఫ్యాక్టరీ రైతులకు సంబంధించిన 2.3 లక్షల టన్నుల డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారండి. అనంతరం ర్యాంపుల్లో అమ్మిన 1,45,000 టన్నుల కాయలకు డబ్బులు అయితే అందజేస్తారు. ఈ మేరకు తోతాపూరి మామిడి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. దీంతో మామిడి రైతులు అయితే ఊరట దక్కినది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.